వెల్కమ్ టు సాక్షి. ఈరోజు రామ్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఈ వారం టాపిక్స్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా చెన్నై లవ్ స్టోరీ సినిమా ఎలా ఉంది, ఏంటి దాని వివాదం ఏంటి? బయట సాయి రాజేష్ ఒక వార్నింగ్ ఇచ్చాడు మీడియాకి అని ఆడియో వినపడుతుంది అందరికీ. ఎందుకు అనుకున్నారు? మీరు బ్యాడ్ రివ్యూలు రాస్తే నడి రోడ్డు మీద కొడతాను మరి ఎవరిని అనుసరించి ఆయన చెప్పాడో అర్థం కాలేదు, కానీ అది తప్పు కదా అని ఇండస్ట్రీలో ఉన్న వాదన. అండి, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి సార్. మీరు జర్నలిస్టే, నేను ప్రొడ్యూసర్నే, నేను ఎనలిస్ట్నే. నేను జర్నలిస్ట్ కాకపోవచ్చు కానీ ఎనలిస్టే కదా. మనం అందరం బతికేది సినిమా మీదండి. సాయి రాజేష్ 2 years బ్యాక్ సారథి స్టూడియోలో ఒక డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికల్లో విషయం చెప్పాడు. రేపటికి ఫుడ్ ఉంటుందో లేదో అని నేను దాచుకుని తినేవాడిని చెప్పాడు. ఆ ఒక్క మాటకి నేను చాలా ఎమోషన్ అయ్యా. కాబట్టి అతను ఏం చెప్పాడు, డైరెక్టర్ అసోసియేషన్లో చాలామంది ఇలాగ నాలాగా ఉన్న కష్టపడుతున్నారు, కాబట్టి వాళ్ళ కోసం నేను ఇన్సూరెన్స్ అనేది ఏర్పాటు చేస్తాను. నేను ₹1,60,00,000 నేను నా నిర్మాతలు మా ఫ్రెండ్స్ అందరి దగ్గర కలెక్ట్ చేసి, డైరెక్టర్ దగ్గర కలెక్ట్ చేసి ఇన్సూరెన్స్ కల్పిస్తాను వాళ్ళకి అని ఒక మాట చెప్పాడు. అలాగే మధ్యాహ్న భోజనం అనే పథకాన్ని వీరశంకర్ గారు పెట్టారు. ఎందుకు? ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నప్పుడు ఖాళీ కడుపుతో ఉండకూడదు అని ఉద్దేశం మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. ఇప్పుడు వీళ్ళు నేల నుంచి బెంచి కుర్చీలాగా ఒక్కొక్కరు ఇంత కష్టపడి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఆపర్చునిటీ దొరక్క ఎన్నో బాధలు పడి వాళ్ళు ఒక సినిమా తీశారు. తీసిన వెంటనే మీరు అంటే మీరు కూడా నేను కూడా అందరూ సినిమా మీద బతుకుతున్నాం, అవునండి. ఒక డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు, ప్రొడ్యూసరు, ఒక ఫైనాన్సరు, అలాగే ఒక సినిమాకి 24 hours టెక్నీషియన్లు, అందరూ సినిమా మీద బతుకుతున్నాం. మనం బతుకుతున్న సినిమా మీద మనం బతుకు చంపడం ఎంతవరకు న్యాయం? మీ సూటిగా అడుగుతున్నాం మిమ్మల్ని. యూఆర్ ఆల్సో జర్నలిస్ట్. కాదు సార్, వెల్ఫేర్ వేరు, సినిమా వేరు. సినిమా బాగోపోయినా బాగుందని రాయలేరు. ఏది ఉంటే అదే రాస్తారు జర్నలిస్ట్. రాయాలి మీరు అసలు శుక్ర శని ఆదివారాలు 3 రోజులు ఎందుకు మీరు ఫ్రీగా ఉండకూడదు, ఖాళీగా ఉండకూడదు? ప్రొడ్యూసర్ కోరుకున్నదే జర్నలిస్టులు రాస్తున్నారు. ప్రొడ్యూసర్ అడిగితేనే రాస్తారు, డైరెక్టర్లు అడిగితేనే రాస్తారు. అసలు మీ నుంచే కదా ఈ వెబ్సైట్లు కానీ రేటింగ్లు కానీ పుట్టింది. ఇప్పుడు కొత్తగా జర్నలిస్టులు అనడం ఎందుకు? ఇప్పుడు మీరే అన్నారు చూడండి, మాట మంచి మాట అన్నారు. మీరు ఏమని, మీరే కదా ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? మంచి ఉంటే ముందు చెప్పండి. మీరు చిరంజీవి గారు మంచి మాట చెప్పారు, మంచి ఉంటే మైకులో చెప్పు, చెడు ఉంటే చెవులో చెప్పు అని. ఇప్పుడు ఆ చిరంజీవి గారు అన్న మాట మీరు కామెడీ అనుకున్నారా? చాలా గొప్ప మాట అది. ఎంత అంటే అండర్లైన్ చేసుకోవాల్సిన మాట అండి. చిరంజీవి గారు గొప్ప మాట చెప్పింది. చెడ్డ ఉంది చెవులో చెప్పు, మంచి ఉంది మైకులో చెప్పు, 10 మంది తెలిసేలా చెప్పు. అది ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ఓ ధర్మం చేస్తున్నావు, దానం చేస్తున్నావు, ఎందుకు చెప్తున్నా, ఎందుకు ఫోటోలు తీసుకుంటారు తెలుసండి? ఇంకోటి ఇన్స్పైర్ అయ్యి ఆడు కూడా ధర్మం చేస్తాడు, దానం చేస్తాడు ఉద్దేశంతో. అలాంటి మహానుభావుడు చిరంజీవి గారు అంత గొప్ప మాట చెప్పినప్పుడు మీరు ఫోన్ ఉంది కదా, పెన్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చిన బ్యాడ్ రివ్యూలు రాయటువంటి రాజేష్ ఏమన్నాడు? బ్యాడ్ రివ్యూలు రాసిన వాళ్ళనే అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే బ్యాడ్గా ఉంటే బ్యాడ్ రాస్తారు, తప్పలేదు. గుడ్డుగా ఉంటే గుడ్డు రాస్తారు, కావాలని బ్యాడ్ రివ్యూలు రాస్తున్నారు. అది కూడా చెప్పారు. నిన్న విఎన్ ఆదిత్య గారు కూడా మా ఇంటి అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలని ప్రెస్ మీట్లో వచ్చారు. ఆయన ఫంక్షన్కి వచ్చి చెప్పారు, ప్రెస్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నామండి, సాయి రాజేష్ బాధపడింది దేని గురించి అంటే ఎవరో ఒకరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వాళ్ళు కక్ష కట్టి ఆ సినిమాను అల్లరి చేస్తున్నారో అది తప్పు అని చెప్పాడు. నేను కూడా దాన్ని ఖండిస్తున్నా. ఖచ్చితంగా సాయి రాజేష్ అన్న మాత్రం చాలా, నేను అతని పేరు ఎందుకు చెప్పానంటే హ్యూమానిటీ ఉన్న మనిషి. అతను కష్టపడి పైకి వచ్చాడు. ఓ చిన్న సినిమాను 3 series సూపర్ హిట్ కొట్టాడు. ఇవాళ మంచి డైరెక్టర్ అయ్యాడు. పేరు పడితే ఏదో బిజినెస్ అయ్యే పొజిషన్లో ఉన్నాడు. అతను కష్టపడి సినిమా తీస్తే అతను డైరెక్టర్ కదా, అతను డైరెక్షన్ చేయకుండా ఇంకోటికి ఎందుకు అవకాశం ఇచ్చాడు? అంటే సాటి డైరెక్టర్ని కూడా టెక్నీషియన్ కూడా పైకి తీసుకురావద్దాను కదా. ఇప్పుడు ఇతను డైరెక్టర్ కదండి ఇతను, మరి ఎందుకు ఇతను డైరెక్ట్ చేయొచ్చు కదా? కథ ఇతుందే, మాటలు ఇతుందే, స్క్రీన్ ప్లే ఇతుందే, ప్రొడ్యూసర్ కూడా ఇతనే ఇంచుమించుగా. ఎస్కేని వీళ్ళు కలిసి తీశారు కదండి. అప్పుడు ఎంత బాధ కలుగుద్దండి? వాళ్ళ సినిమాకి ఎంతో హైప్ తెచ్చి వాళ్ళు కష్టపడి నానా పబ్లిసిటీ చేసి, బీభత్సం చేసి, టూర్లు వేసి, అవి చేసి, ఈ చేశారు. ఎవరో ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదని వాళ్ళు కక్ష కట్టి వాళ్ళు బ్యాడ్ రివ్యూ రాశారు. కాదు సార్, మీరు ఎవరో ఒకడో ఇద్దరు బ్యాడ్ జర్నలిస్టులు మీద ఉంటే ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. వాళ్ళ గురించి మొత్తం అందరినీ అలా మాట్లాడతారు. అందరిని ఎందుకు తిడతారు సార్? మీరు తిడితే మిమ్మల్ని అన్నట్టు. ఎవరు ఊరందరినీ జర్నలిస్ట్ అందరూ చెడ్డోళ్ళని అనలేదు. ఆయన ఏం చెప్పాడు? బ్యాడ్ రివ్యూలు రాస్తే అని రాసి మీరు రాశారా బ్యాడ్ రివ్యూ? కాబట్టి మీకు ఇదేది సార్, సినిమా ఎవరైతే కావాలని బ్యాడ్ రివ్యూ రాశాడో వాళ్ళకి. సినిమా కొంతమంది నచ్చుద్ది, కొంతమంది నచ్చదు. నచ్చింది నచ్చినోడు నచ్చిందని చెప్తాడు, నచ్చినోడు నచ్చలేదని చెప్తాడు. మీరు కామన్ గా మీరు ఏం చేస్తున్నారంటే జర్నలిస్టులతో తప్పు కాదు, జర్నలిస్టులు అందరినీ అనట్లేదు. ఆయన కూడా బ్యాడ్ రివ్యూ రాస్తే అన్నాడు. ఎవరిని? అందరినీ అన్నాడా? బ్యాడ్ రివ్యూ రాసిన వాళ్ళు అన్నాడు. ఇంకోటి అండి, ఇప్పుడు మనం శుక్రవారం సినిమా రిలీజ్ చేస్తాం కదా, శని అది ఒక 3 రోజులు మీరు చెడ్డా చెప్పొద్దు, మంచి కూడా చెప్పొద్దు. చెప్పిన తర్వాత మీకేం లాభం? చెడ్డా అని చెప్పారు, మీకేం లాభం వచ్చింది దానివల్ల? మీకైనా మెరుగులు ఇస్తారు, మీకైనా కిరీటం పెడతారు ఎవరన్నా? ప్రేక్షకులు వచ్చి చాలా మంచి రివ్యూ చెప్పారు సార్, మేము టికెట్ తీసుకుని సినిమాకి వెళ్దాం అనుకున్నాం, మీ వల్ల అయిపోయాం, మాకు ₹100 లాభం వచ్చింది చెప్తారు ఎవరన్నా మీకు? లేదు కదా. మీరు ఒక టికెట్ తెగితే
10 మంది బతుకుతున్నారు సార్. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ అందరూ బతుకుతున్నారు కదా! బతకనివ్వండి సార్ ఆళ్ళని. అసలు థియేటర్ ప్రేక్షకుడే రావట్లా. ఇన్నాళ్ళకి ఏదో ఆ సినిమా కల్ట్ సినిమానో ఇంకోటి ఏదో పబ్లిసిటీ చేశారు. నేను ఐడియల్ బ్రెయిన్‌లో నేను ఏదో చూశాను. ఇంటర్వ్యూ కూడా చూశానండి. ఒక వాయిస్ ఓవర్ చెప్తున్నారు. ఇలా రాజేష్ గారు సాయి రాజేష్ గారు ఇలా తిట్టారు. కాబట్టి మనం అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని గుడ్ రివ్యూ రాయాలి తప్ప బ్యాడ్ రివ్యూలు రాయకూడదు అని కొంచెం ఎటకారంగా ఏదో పెట్టారు. నేను కూడా జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన వాడినే. నేను ఒకటే చెప్తున్నా మీకు. మనం మన సినిమాని బతికిద్దాం. తమిళోళ్ళు, మలయాళం, కన్నడ వోళ్ళు ఆళ్ళ గురించి ఆ భాషలో ఉన్నవోళ్ళు ఆళ్ళ గురించి ఎంతో ప్రమోట్ చేసుకుంటారు. మనం తెలుగోళ్ళం కదా! మన సినిమాని మనం ప్రమోట్ చేద్దామండి. బతకనివ్వండి సార్ సినిమాని. మీకు కావాలని అడ్డుపడతారెందుకు? బాలేదు. మీకేం నష్టం అసలు? బాగోలేదని గొప్పగా మీరు దండోరు పెట్టి చెప్పాల్సినంత మీకేంటి? మీకేం దానివల్ల లాభం ఉందా? కాదు. పర్సనల్ గ్రడ్జ్ ఉంది మీకు. ఆ సాయి రాజేష్ గారి మీద పర్సనల్ గ్రడ్జ్ ఉండబట్టే మీరు అలా చెప్పుంటారు. కాబట్టి ఆయన ఆ మాట అనుంటాడు. అది వాయిస్ అది. అదేం వీడియో కాదది. కాబట్టి ఆయనది అన్నాడో లేదో విషయం నేనేం ప్రూవ్ చేయట్లేదు. మీరు ఎలా ప్రూవ్ చేస్తాను నేను? మీరు చేస్తారా? వాయిస్ ఆయనదని మీకెలా తెలుసు? కాదు ఎన్ని సార్. మిమిక్రీలు చేయొచ్చు. ఇప్పుడు మీరు ఓపెన్ హ్మ్. ప్లాట్‌ఫార్మ్స్ మీద మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరన్నా. అవును. ఆయన అలా మాట్లాడడం మొత్తం ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్టులందరికీ కాదు. వర్తిచ్చేలా ఉందది. కాదు. ఎవడు బ్యాడ్ రివ్యూ రాస్తే ఆళ్ళకి. మీరు చాలామంది మంచి బావుందని ఇది రాశారు. ఆళ్ళు కూడా నాకు తిట్టినట్టా? ఎవరు కామెంట్ చేశారో, ఎవరు బ్యాడ్ రివ్యూ రాశారో ఆళ్ళకి తప్ప ఏవండీ ఇప్పుడు ఒకళ్ళు బ్యాడ్ రివ్యూ రాస్తే మిగతా వాళ్ళందరిని ఎందుకు కొడతాడు అతనండి? ఏం సంబంధం అండి? అతను సమాజంలో ఉన్న 24 కార్డ్స్ ఫెడరేషన్‌కి వైస్ ప్రెసిడెంట్ అతను. ఏవండీ డైరెక్టర్ అసోసియేషన్‌లో యాక్టివ్ పార్ట్ ట్రెజరర్ అతను. ఎందుకు తప్పుగా మాట్లాడతాడు అతను? నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పాను. అతని హ్యుమానిటీ. నాకు అతని హ్యుమానిటీ నచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నా. రెండోది మీకేంటి అసలు? మీ చేతిలో దండం పెడుతున్నాం కదా! శుక్ర, శని, ఆదివారం రివ్యూలు రాయకండని. పోనీ బాగుందనుకోండి బాగుందిలేండి. ఇంకోటేంటంటే మా ప్రొడ్యూసర్‌లు కూడా లోపం ఏంటంటే అసలు మీకు స్పెషల్‌గా షో వేసి చూపించింది దేనికండి అసలు? మీరు ఆడియన్స్‌తో ప్రేక్షకులతో పాటు మిమ్మల్ని కూడా టికెట్ తీసి అంటే మీ 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 జర్నలిస్ట్ అండి మనోళ్ళు కాబట్టి మీకు టికెట్ తీసి పంపొచ్చు మేము. టికెట్ తీసి పంపిస్తే మీ లుక్ వేరుగా ఉంటది. మీరు ఆలోచించిన విధానము మీరు చూసే విధానం 100 మందిలో ప్రేక్షకుల్లో కూర్చొని చూసిన ప్రేక్షకుడికి విడిగా ప్రత్యేక స్పెషల్ షో వేసిన దానికి ఒకళ్ళు కనపడతాయండి. తెలుసా అదేది మీకు? ఇప్పుడు ఎవడో చప్పట్లు కొడుతున్నాడు. అయితే ఇది బాగుందేమో అని మీరు కొడతారు. మీరు ఎవడు కొట్టట్లేదు అది ఏళ్ళు వేయట్లేదు అనుకోండి. ఇది బాగాలేదు కాబట్టి ఆడు ఏళ్ళు వేయదేమో అనుకుంటారు. ఎప్పుడు కూడా మీరు సైకాలజీ చూసుకోండి. విడిగా వేసి చూసిన దానికిను ప్రేక్షకుల్లో చూసిన దానికి చాలా తేడా ఉంటది. అండ్ రివ్యూలని మీరే ఎంకరేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ! మీరే బాధపడుతున్నారు. ఆ! ఇండస్ట్రీ అంతా బాధపడుతుంది. అవును. ఈ రివ్యూలని మేము ఎంకరేజ్ చేసి మేమే బాధపడతాం. ప్రతి నిర్మాత కూడా ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా మాట్లాడుతున్నారు. మంచి రివ్యూలు రాస్తే బాగా మాట్లాడుతున్నారు. ఏదైనా సినిమా బాగోపోయి రివ్యూలు బాగోపోతేనేమో ఈ మీడియా అంతా మమ్మల్ని పాడు చేస్తుందంటారు. అది చాలా లేదండి. తప్పు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మన జర్నలిస్టులు 10 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. తెలుసా మీకు? మన జర్నలిస్టులు 10 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. 10 మంది డైరెక్టర్లు ఉన్నారు. మరి ఆళ్ళు మనందరం ఒక కులం కాదా? మనం ఒక జర్నలిస్ట్ సెపరేటు, ప్రొడ్యూసర్ వేరు, డైరెక్టర్లు వేరు ఉందా? మన దీంట్లో డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు. ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ జర్నలిస్ట్ ఉన్నారు. అంటే పేర్లు చెప్పడం గురించి కాదు. అంటే నా సినిమా మీ సినిమా అని కాదు. ఆ సినిమాని బతికిద్దాం. ఒక్క 3 రోజులు మనం కామ్‌గా అంటే మీకు వాక్ స్వాతంత్రం ఉంది. ఎన్నో సార్లు చెప్పాను మీకు ఇక్కడే సాక్షిలోనే చెప్పాను. మీకు వాక్ స్వాతంత్రం ఉంది, మాట్లాడే హక్కు ఉంది అన్నీ ఉన్నాయి. ఎప్పుడు? ఒక 3 డేస్ టైమ్ ఇవ్వండి. బతకనివ్వండి సినిమాని. బతికే సినిమాని మీరెందుకు చంపుతారు సార్ అడ్డుపడి? ఆడు ఒక సినిమాని ఒక థియేటర్ దగ్గర తీసుకురావడానికి ఎన్ని అవుతున్నారో తెలుసా మీకు? ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసా మీకు? నిన్నే చెప్పాను మీకు నేను. సెన్సార్‌కి ₹2,00,000 ఖర్చు అవుతుంది. అది బాధ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పాను. అలా రూపాయి పోగేసి మేము సినిమా రిలీజ్ చేస్తే మీ ఇష్టం వచ్చినట్టు తుసుకుమన్న మాట చెత్తలా ఉంది సినిమా, తొక్కలా ఉందని సినిమా రాస్తారా? దీంట్లో ప్రొడ్యూసర్‌లు కూడా చాలా తప్పుందండి. ఉంది. మా ప్రొడ్యూసర్ తప్పులేమున్నాయి అన్నీ చెప్పండి. మేము దాన్ని కూడా ఒప్పుకుంటాం. దాన్ని మీరు సవరించుకుంటే ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళు కూడా అరే! మిమ్మల్ని దానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కదా సార్. మీరు దయ ఉంచి 3 రోజులు రివ్యూలు ఇవ్వద్దు. బ్యాడ్ రివ్యూలు అయితే అసలు ఇవ్వద్దు. గుడ్ రివ్యూ అనుకోండి మీకు ఇష్టమైతే ఏం లేదు మానేయండి. అది కూడా గుడ్ ఇచ్చి బ్యాడ్ ఇవ్వకూడదా అని అడగకండి మీరు. మీరు సినిమా బతకడానికి ఏం చేయాలో అది మీరు హెల్ప్ చేయండి. మీ వల్ల అయ్యేదది. అంతే కదా! మీ వల్ల అయ్యేదేంటి? మీ టికెట్ తీయలేరు. మీరు 100 మంది ప్రేక్షకులను తీసుకురాలేరు. అట్‌లీస్ట్ ఒక చిన్న బూస్టప్. మీరు మాట్లాడకుండా ఉంటే కూడా మాకు బూస్టప్ అది. ఇప్పుడు నేను మొన్న కూడా 100 సార్లు చెప్పాను ఇదే విషయాన్ని. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేనేం తిట్టట్లేదు, డిమాండ్ చేయట్లా. సాయి రాజేష్ గురించి నేను బాధపడి మీకు చెప్తున్నా. సాయి రాజేష్ గారు చాలా కష్టపడి సినిమా తీస్తే దాన్ని పుసుక్కుమని మనం ఓ మాట అని ఆ సినిమాని కిల్ చేయడం న్యాయం కాదు. దీన్ని నేను ఖండిస్తున్నా. సినిమా చాలా మంది నచ్చిపోయి ఉండొచ్చు కదా! మీ ఇష్టం నచ్చపోవచ్చు తప్పేముంది? ఆడిపోతాడండి. టికెట్ తీసినోడు పోతాడు బాధపడి మీకేంటి బాధండి? టికెట్ తీసినోడు తిట్టొచ్చు. ఎందుకు? టికెట్ తీసాడు ₹100 జేబులో టికెట్ తీసాడు కాబట్టి. మీరేమో మీకు ఫ్రీగా చూపిస్తున్నాం సినిమా. మీరేం బ్యాడ్ రివ్యూ రాస్తారా? అదే తప్పా మాది? ఇప్పుడు రివ్యూ రైటర్సే తప్పంటారు మీరు. రివ్యూలు రాయొద్దు. ఎప్పుడు? ఒక 3 డేస్ ఛాన్స్ ఇవ్వండి. సినిమా బతుకుద్దేమో. మీరు ఫ్లాప్ అంటే అది మీకే ఒక్కడికే ఫ్లాప్ అది. పైగా ఇంకోటండి ఏ సినిమానైనా విమర్శించే హక్కు ఒక ప్రేక్షకుడికే ఉంది. రెండోది ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి. నేను మీ సాక్షిలోనే. ఎవడో కింద నా మీద కామెంట్ రాశాడు. అడిగి నేను ఎస్ఎంఎస్ పెట్టా ఏమనంటే నా నెంబర్ ఇది 9849022202 నోట్ చేసుకో. నీ దమ్ముంటే నా కొడకా నాతో మాట్లాడరా. రివ్యూల్లో బ్యాడ్ నేమేంటి? నీకు నచ్చింది థమ్స్ అప్ పెట్టు. నచ్చలేదు తొక్కని పెట్టు. బొక్కలని పెట్టు.
అంతేగాని నువ్వు కామెంట్ చేస్తావేంటి? అది నీకు అర్హత ఏముంది? అంటే ఫ్రీగా వచ్చింది చూస్తావు నా కొడకా? నిన్ను తనవా మేము వచ్చి? నాకు తెలియదు నీ అడ్రస్సు. ఇలాగా నోటికొచ్చిన మాట్లాడే కదా తన్నులు తింటున్నారు చాలామంది. వాళ్ళు పవర్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తంతున్నారు ఆళ్ళు. మిమ్మల్ని కూడా తంతే ఇంటికొచ్చి నేను. నీకేంటి సంబంధం? నన్ను మీరు అడిగారు ప్రశ్న. నేను నాకు తోచింది చెప్పాను. నా ఇష్టం చెప్పాను. మీకు నచ్చితే బావుంది. నచ్చలేదు బొక్కలో ఉందిగా అని నువ్వు టిక్ పెట్టు. అంతేగాని దాని గురించి మళ్ళీ నువ్వేం పీకావు? నువ్వేం తీసావు? ఆ సినిమా రిలీజ్ చేస్తావా? ఈ సినిమా రిలీజ్ చేస్తావా? అలా అడిగే హక్కు నిజంగా సిన్సియర్‌గా తీసిన సినిమాలో 10 మంది, 20 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. పెద్ద ప్రొడ్యూసర్లు. నాకన్నా గొప్పోళ్ళు. ఆళ్ళు నన్ను తిట్టొచ్చు. నేను పడతా. ఎందుకంటే ఆళ్ళు నాకన్నా సీనియర్‌లు గొప్ప సినిమాలు తీశారు. నువ్వు సినిమా తీయలేదు, తొక్క తీయలేదు, నువ్వు టికెట్ తీయవు నా కొడకా, నువ్వు నా గురించి కామెంట్ చేస్తావేంటి అసలు? నీకేం హక్కుంది? నేను ఒక సినిమా తీయడం తెలుసా మీకు? నోటికొచ్చినట్టు నువ్వు టికెట్ తీయవు, సినిమాకి రావు, చూడవు. మళ్ళీ నువ్వు నా మీద కామెంట్ చేయడం ఏంటి? ఈ పట్టు నా కొడకలు నా ఇంటర్ గురించి ఎవడైనా ఏదైనా కామెంట్ చేస్తే నేను ఇంటికి వచ్చి తంతాను ఎవడైనా. నీ దమ్ముడు నా నెంబర్ కూడా పెడతాను. నెంబర్ నాకు డైరెక్ట్‌గా ఫోన్ చేయి. ఏంటని నేను సమాధానం చెప్తా. ఇది ఎందుకంటే నేను సాయిరాజ్ గురించి కాదు, నా గురించి కాదు, ఏ గురించి అయినా ఇప్పుడు సమాజంలో మనం బతుకుతున్నప్పుడు ఒక సినిమాని బతికేద్దా ప్లాన్ చేద్దాం. మనందరం సినిమా వాళ్ళం. ఆడెవడో గాలిగాడు ఎవడో నోటికొచ్చిన మాట్లాడొచ్చండి. మనం సినిమా వాళ్ళం కాదు సార్. సార్, ఏదైనా కొత్త సవరణ తీసుకురావాలి కదా! ప్రతిసారి ఇదే జరుగుతుంది కదా! ఏమండి ఇప్పుడు మా గిల్లు అని ఒక సంస్థ పెట్టారు. ఆళ్ళే ఎన్ని దశ, దిశ నిర్ణయాలు తీస్తున్నారు. ఆళ్ళకు ఉండాలి ఇయన్నీను. మేము ఛాంబర్‌లో ఏం చెప్తున్నాం, నేను ఛాంబర్ తరపునే మాట్లాడుతున్నాను. నేను ప్రొడ్యూస్ కౌన్సిల్ తరపున నేను బాధ్యత కలిగిన ట్రెజరర్‌గా మాట్లాడుతున్నాను. చిన్న సినిమాల్ని బతకనివ్వండి. మీరు ఏమంటే వాటిని రివ్యూలు ఇచ్చడం వల్ల మీకేమీ లాభం లేదు. మీకేమీ నష్టం లేదు. మీరు చిన్న సినిమా బతుకున్న బాగుందని కూడా చెప్పొద్దు మీరు. కామ్‌గా ఉండండి. ఆదివారం నాడు అయిపోయిన తర్వాత సోమవారం నాడు పొద్దున్న మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోండి. ఎందుకంటే సినిమా చూసింది 3 రోజులే. బతికేది 3 రోజులే. ఆ 3 రోజులు బతికితే మేము బతికేస్తాం. ఆ 3 రోజులు పోయిన తర్వాత మీ సోమవారం నాడు మీ మనసులో ఏముందో, ఏం తిట్టాలనుకుంటున్నారో, డైరెక్టర్‌ని తిట్టాలనుకుంటున్నారా, హీరోని తిట్టాలనుకుంటున్నారా, ప్రొడ్యూసర్‌ని తిట్టాలనుకుంటున్నారా, అందరిని తిట్టేయండి కావాలంటే. ఆ తిట్టడం వల్ల మీకేం లాభం ఉందా? మీకేం కడుపు మంట చల్లరుద్దా? మీకేమైనా హాని చేశారా ఎవరైనా? ఇప్పుడు సాయి రాజేష్ గారి గురించి మీరు అలా కామెంట్ చేయండి. నేను ఆయన్ని తిట్టినా నేనే బాధపడతా. మరి ఆయన ఎందుకు తిట్టాడు, మిమ్మల్ని అసలు ఊరికే తిట్టాడా? మీరేదో కామెంట్ చేశారు కూడా తిట్టాడు ఆయన. ఏమండి మనం సినిమా వాళ్ళం, అదొకటి గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు కూడా సినిమాని బతికించడానికి ఏం చేయగలరు మీరు? ఏం చేయగలరు మహా అయితే సరే బాగుందంట. నేను కూడా ఒక సినిమా బాగున్న సినిమా, బాగుపడిన సినిమా నేను శుక్రవారం సినిమాను నేను బాగోలేదని చెప్పను. ఎందుకు చేసినా అండి? నేను సినిమా బతికించేవాడిని కాబట్టి. మీరు ఎనలిస్ట్ అడుగుతారంటే పాపం కష్టపడి సినిమా తీశాడు. ఆడలేదు, జనం రాలేదు. గొప్ప గొప్పోళ్ళే సినిమాలు తీస్తే జనం రావట్లా. మీకు అన్నీ తెలుసు మీకు. మళ్ళీ ఈవేళ ఆ సినిమా తీశాడు. కిరణ్ అబ్బోర్ అనే హీరో 3 సూపర్ హిట్లు ఇచ్చాడు ఆల్రెడీ. హ్యాట్రిక్ ఇచ్చాడు కదా అతను. మూడోది. అతను కూడా కింద నుంచి పైకొచ్చాడు. అది నిన్న ఇంటర్వ్యూలో చెప్పాడు. నా వైఫు ఇలాగా నేను జూబిలీ హిల్స్‌ని తిరుగుతుంటే నాకు ఇంటికాడ భోజనం పట్టుకొచ్చి ఇచ్చేది అన్నాడు. అరే ఆళ్ళని చూసైనా కొంచెం జాలి లేదా మనకి? మనసు లేదా మనకి? ఫిల్మ్ ఛాంబర్ గాని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ గాని మీరేమన్నా కొత్త నిర్ణయాలు కఠిన నిర్ణయాలు తీసుకొని దీన్నేమన్నా మార్చాలి తప్ప, ప్రతిసారి ఈ డిస్కషన్ కానీ, ఈ సినిమాల మీద ఇలా వచ్చే అపవాదులు కానీ కరెక్ట్ కాదు. కానీ మీకేమైందంటే మళ్ళీ మొదటగా వస్తున్నారు అందరూ కూడా. ప్రొడ్యూసర్లు గాని, ఏమైనా ఫీలయిన ఆర్టిస్టులు గాని, డైరెక్టర్లు గాని. మరి దీనికి మీరెప్పుడు ఇప్పుడు ప్రతి బాడీ మారుతుంది. అయినా కూడా మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఏది కూడా? అండ్ ఇప్పుడు ఇంకో రెండోదేంటంటే మీరు సక్సెస్ మీట్స్ ఏది సినిమా ఫ్లాప్ అయిన దానికి ముందు సక్సెస్ మీట్ పెడుతున్నారని ఒక ఆరోపణ ఉంది బయట. ఉంది. చెప్తాను. దాని గురించి చెప్తాను. ఇప్పుడు మీకు వాక్ స్వాతంత్రం ఉంది, పత్రికా స్వాతంత్రం ఉంది, మాట్లాడే హక్కు ఉంది, రాసే హక్కు మీకుంది. అది భారతదేశ ప్రభుత్వమే మీకు కల్పించింది. దాన్ని కాదంటలే. కానీ మనం సినిమా వాళ్ళం కదా! రాజకీయాల్లో మీ ఇష్టం తిట్టుకోండి. ఎందుకంటే ఆళ్ళు తిట్టడం అలవాటు కాబట్టి తిట్టుకుంటారు ఆళ్ళు. కానీ మనం సినిమా వాళ్ళం. తెల్లారైతే మళ్ళీ మొఖం చూసుకోవాలి. ఏ ప్రెస్ మీట్ ఉన్నా మిమ్మల్ని మేము పిలుస్తాం. మమ్మల్ని మీరు అభినందిస్తారు కదా! ఏవండీ? కాబట్టి మీరు దయ ఉంచి రిక్వెస్ట్ చేస్తున్నా, దయ ఉంచి 3 రోజులు సినిమాని బతకనివ్వండి. మీకున్న స్వతంత్రాలు, మీకున్న హక్కులు, పోరాటాలు అయన్నీ సవరణ చేయండి. ఇది మా రిక్వెస్ట్. నంబర్ 1 పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి అడిగారు ఇప్పుడు? రెండోది? అదే సక్సెస్ మీట్స్. సక్సెస్ మీట్. సక్సెస్ మీట్లు ఫ్లాప్ అయినా సక్సెస్ మీట్ పెట్టారు కదా! మీకేం నష్టం? ఒకవేళ సపోజ్ మీకేం నష్టం అంటున్నా. సక్సెస్ మీట్ అని మీరు అబద్ధం చేస్తున్నారు. ఎవరిని మోసం చేస్తున్నాం మేము? మోసం ఎవరిని చేస్తున్నాం? జనాల్ని మోసం చేస్తున్నారు. చేస్తున్నాం. మీకేంటి? ఇప్పుడు సినిమా అంటే ఏంటి అసలు? సినిమా అంటే సి అంటే సిగ్గు, నీ అంటే నీము, మా అంటే ఇది మానం లేనిదే సినిమా అని పూర్వం ఎవరో చెప్పారు. సినిమా అంటేనే మోసం, మాయం కదా! సినిమాలో నిజంగా జీవితంలో మూడు పేళ్ళిద్దరూ డాన్స్ చేసుకుంటారా? హీరో ఈ విలన్ని కొడతాడా? ఇన్ని సినిమా కదా! మాయనే సినిమా అంటారు కదా! అలాంటప్పుడు మీకు సక్సెస్ మీట్ ఎలా వచ్చిందంటే, ఒక పెద్ద సినిమా వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకుంటారు. 7వ తారీఖు సినిమా రిలీజ్. 1వ తారీఖున విజయవాడలో ప్రెస్ మీటు, 3వ తారీఖునేమో రాజమండ్రిలో ప్రెస్ మీటు, 2వ తారీఖున వైజాగ్‌లో ప్రెస్ మీటు, 6వ తారీఖునేమో ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని, 9వ తారీఖునేమో సక్సెస్ మీటు అని ముందే ఒక శ్రేయాస్ మీడియా లాంటి వాళ్ళకి ఎవరికో ఒక ఇచ్చేస్తారండి. వాళ్ళు ఒక స్కెచ్‌కి ఇస్తారు. అది గీసేసి ఆళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇది సక్సెస్ అయిందా ఫ్లాప్ అయిందా ఆళ్ళకి తెలీదు. అక్కడ జరుగుతుంటే పనులే నేను. మీకు ఇంకో విషయం చెప్తాను మీకు నేను.
లోగడ ఒక సినిమా పేరు చెప్తే ఫీల్ అవుతారు వాళ్ళు. ఒక సినిమాకి ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పండి పర్లేదు. చెప్తా. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా హోర్డింగ్స్ ఏసారండి. హోర్డింగ్స్ ఆర్డర్ ఇచ్చారండి. ఈళ్ళు హైదరాబాద్‌లో హోర్డింగ్స్ వోళ్ళు మొదలుపెట్టారు. వైజాగ్ దాకా ఎళ్ళాలి కదా! ఓ రోజు అన్నీ అంటించలేరు కదండీ! ఇక్కడి నుంచి అంటించుకెళ్తున్నారు సార్. అంటించుకెళ్తున్నారని వైజాగ్ ఎళ్ళేటప్పటికి సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది, ఎళ్ళిపోయింది. ఇంకా వైజాగ్‌లో అంటిస్తున్నారు. ఇదేంటి సినిమా ఎళ్ళిపోయింది కదా! అంటే ఆళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం చేస్తున్నారు ఆళ్ళు. ఆడికి తెలీదు సినిమా వచ్చింది, ఎళ్ళిపోయింది. ఈడికి తెలీదు. ఇతను ఎవరో ముస్లిము. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అతను వరుసపెట్టి అంటించుకెళ్తున్నాడు. నేనే అడిగాను. ఏవండీ ఆ సినిమా మొన్నొచ్చి శుక్రవారం వచ్చి ఎళ్ళిపోయింది. మీరు ఇంకా ఇక్కడ అంటిస్తున్నారేంటి హోర్డింగ్స్ అంటే, అది బిఫోర్ మాకు ఒక అగ్రీమెంట్ ఉంది సార్. కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు మేము అంటించుకుంటున్నాం సార్ అన్నాడు. ఏ సినిమా అండి అది? పేరు చెప్పనులెండి. చెప్పాను అనుమానించకూడదు. ఏంటండి నేను సినిమా ప్రపంచంలో బతుకుతున్నాను. రెండోది ఈ విషయం చెప్పారు కదా! ఏది ఈ ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లు. సక్సెస్ మీట్ అనేది ఇప్పుడు ఫ్లాప్ అయిందని మీరు అనుకుంటున్నారండి. ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో ఏమో ఇంటికాడ మతాబులు కాల్చుకొని, స్విచ్ కాల్చుకొని, సక్సెస్ మీట్లు చేసుకొని కేకులు కోసుకుంటున్నారు. ఆళ్ళ వరకు ఎళ్ళదిది. ఎందుకంటే ఆ హీరో పక్కన ఉండే మనుషులు, డైరెక్టర్ ఉండే మనుషులు, "సార్ వైజాగ్ నుంచి సూపర్ రిపోర్ట్ సార్" అంటాడు. ఎవరు ఈ మనిషి? ఆళ్ళ రిప్రజెంటేటివే. ఆడు ఒకడు ఫోన్ చేస్తాడు. "కాకినాడ అంటే హౌస్‌ఫుల్ అంటే సెకండ్ థియేటర్ గురించి ట్రై చేస్తున్నారు సార్. హెవీ రిటర్న్ సార్" అంటాడు. ఈ హీరో అంటే మనం అనుకున్నది సక్సెస్ అయింది కదా! అని అతను అనుకుంటాడు. వీళ్ళందరూ మొదటి వారం భ్రమలో ఉంటారండి. మొదటి వారం పూర్తయిన తర్వాత షేర్‌లొస్తే అప్పుడు తెలుస్తది. షేర్‌లు పంపిస్తారు కదండీ! మాకైతే ఎవ్రీడే కలెక్షన్ వస్తాయి. మేము ఎవ్రీడే కలెక్షన్ పంపిస్తుంటాం. మీ అందరికి పంపిస్తుంటాం. కలెక్షన్ ఎందుకని? చెడ్డగా అవసరం కాదు. అసలు ఏ సినిమా బతికింది, ఏ సినిమా బతకలేదు, ఎందుకు బతికింది, ఎందుకు బతకలేదు అనే విషయం. నేనెప్పుడు ఫ్లాప్ అయిన సినిమా గురించి మాట్లాడను. ఎందుకంటే నేను హిట్ సినిమా తీయలేదు కాబట్టి ఫ్లాప్ అయిన సినిమా గురించి మాట్లాడను. అలాగా ఈ చక్రం ఇక్కడ తిరుగుతుంటదండి. పైగా ఇప్పుడు సక్సెస్ మీట్ పెట్టారు. మీకేం నష్టం చెప్పండి? మీకు స్నాక్స్ పెడుతున్నారు, లేతే ఒక పార్టీ ఇస్తున్నారు, లేదో మంచి ఏదో చేస్తున్నారు కదా! ఇప్పుడు సక్సెస్ మీట్ అంటే కామన్ ప్రేక్షకుడు ఏంటంటే మీరన్నారు జనం కోసం అన్నారు కదా! జనం అనుకుంటే ఇదేంటి నిన్న మన సినిమా చూసాం యావరేజ్‌గా ఉంది. ఈడు సక్సెస్ అన్నారేంటి? ఏమోలే పొరపాటున హిట్ అయిందేమో అని ఇంకోడెళ్తాడు. ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ అండి ఇది. మీ వాదన ఎలా ఉందంటే సార్, ఆ! ప్రేక్షకుడు ఉందా? తప్పు, ఆ! మీడియా తప్పు అన్నట్టున్నారు మీరు. ప్రేక్షకులు తప్పు కాదు. మీడియా కాదు తప్పు. మీరని కాదు. మొత్తం మీడియా టోటల్ తప్పండి. నేను మీడియా తప్పు. మీడియా అంటే మనదే. మనం అందరం ఒకటి. మనం మీడియాని మనలో మనం ఏంటండి? ఇప్పుడు ప్రేక్షకుడు కూడా వాడు తింగరోడే సినిమాకి వస్తున్నాడు అన్నట్టు చెప్తున్నారు మీరు. కాదు. మేము ప్రేక్షకుడిని మాయ చేస్తున్నాం. అతన్ని మోటివేట్ చేస్తున్నాం. లేదా అతను ఏదో అంటే హిప్నటిజం చేస్తున్నాం. ఇది సినిమా హిట్ అని. ఏంటి నష్టం మీకు? ప్రేక్షకుడికి ₹100 టికెట్ తీసేవాడికి మనం 100 సార్లు టీవీలో ట్రైలర్‌లేసి, 100 హోర్డింగ్స్ పెట్టి, బస్సుల మీద యాడ్‌లేసి, ఇంటింటికి వాల్ పోస్టులు అంటిస్తే ఆడు ఇంటికాడ నుంచి లేసి బయటకొస్తున్నాడు. ఈలోపు మీరేమో చెత్తలా ఉంది సినిమా అని మీరు రివ్యూలు రాస్తున్నారు. ఆడు బట్టలు కట్టుకొని బయటకొచ్చేలోపు మీరు సినిమాని ఆపేస్తున్నారు. ఏదైనా కూడా సార్ మీడియాని కానీ, ప్రేక్షకులను గాని అనడం తప్పు. మీలో సవరణలు చేసుకోవాలి తప్ప, అసలు మీడియా లేకపోతే సినిమాయే లేదు. ఏవండి మీడియా అంటే మన పార్టీ అండి. మేము మీడియాలో ఉన్నాం. నాకు 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 ఈ పేపర్ ఉంది. నాకు 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నేను బయట కాదా మీడియా కాదా నేను? అంటే పేరు చెప్పడం దానికి ఇంకొక జర్నలిస్ట్ ఉన్నాడు. ఆయనకి డైరెక్టర్ ఆయన, ఆయనకి ప్రొడ్యూసర్ ఆయన, ఆయన సినిమాలు తీస్తున్నాడు ఆయన. సపోజ్ సురేష్ కొండేడు ఉన్నాడనుకోండి. అతను ఏంటి? డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, ఏమంటారు దాన్ని, డైరెక్టరు, హీరో కూడా అతను. మరి అతను ఎవరు? దీంట్లో మీరే వేరు మేము వేరేంటి? మనందరం ఒకటే. సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే. 24 క్రాఫ్ట్స్ పనిచేసే కార్మికులైనా, యాజమాన్యమైనా ఒకటే. అలాగే మీరు జర్నలిస్ట్ కూడా మా దాంట్లో పార్టే. కాబట్టి మీరు మనల్ని ఎలా కాపాడదామో, సినిమాని ఎలా బతికిద్దామని ఆలోచించండి మీరు. మీరు ఎందుకు అలా క్రిమినల్‌గా ఆలోచిస్తున్నారు అసలు మీరు? మీరు ఇక మీ జర్నలిస్ట్ ఇప్పుడు ఒకాయన తిట్టుంటాడు. నా సినిమా గురించి బ్యాడ్ రివ్యూ రాస్తే అని రాశాడు. నా సినిమా గురించి బ్యాడ్ రివ్యూ రాసినోడిని అన్నాడాయన. జర్నలిస్ట్ అందరిని కొడతాను, తిట్టాను అన్నాడాయన. ఇప్పుడు ఇంతకీ సినిమా బాగుండి ఆయనకి కోపం వచ్చిందా? బాగాలేక కోపం వచ్చిందా ఆయనకి? మీరు బాగోలేదన్నారు కోపం వచ్చింది. మీకు ఈవేళ కూడా కలెక్షన్ బాగుంది తెలుసా? ఆ యూనిట్‌కి చెన్నై లవ్ స్టోరీ వాళ్ళకి. చెన్నై లవ్ స్టోరీ వాళ్ళకి యూనిట్‌కి మీరు ఎవరో ఒక జర్నలిస్టు దాని గురించి బ్యాడ్ రివ్యూ రాశారట. బ్యాడ్ రివ్యూ ఎందుకు రాశారు అంటే అతనికి ఇంటర్వ్యూ ఇవ్వలేదట. నేను అతను ఏ జర్నలిస్ట్‌కి ఇవ్వలేదు, లేదా ఏ ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వలేదు మీరు తెలుసుకోండి మీరు. ఐడియల్ బ్రెయిన్ అనేవాళ్ళు మాత్రం నేను పొద్దున్న వీడియో చూశాను. మీరెవరు కూడా బ్యాడ్ రివ్యూలు రాయకండి ఆయన కొడతారంట అని కొంచెం వ్యంగ్యంగా రాశారు. అసలు అదేంటండి మన సినిమా ఫీల్డ్‌లో ఉంటూ ఒక కంచంలో తింటూ మనం మన సినిమాని మనం చంపడం ఏంటండి? ఇది ఎంతవరకు న్యాయం అండి అసలు? చంపడానికి ప్రయత్నం చేయటం మీరు అసలు? ఏదైనా జరిగుండొచ్చు కానీ మరి మీరు అంత సిన్సియర్ మనుషులు కదా! మీరు ఒక ఆయన్ని సస్పెండ్ చేశారు, ఏం చేశారు? మీరు ఒక ఆయన సస్పెండ్ ఎందుకు చేశారు మీ జర్నలిస్ట్‌ని? ఖచ్చితంగా తప్పు చేసినోడిని ఎవరైనా సస్పెండ్ చేస్తారు. మరే అలాగే ఆయన తప్పు చేసి తిట్టాడాయన. మొత్తం మీడియాని తిట్టాడు. మొత్తం మీడియా తిట్టలేదు. తప్పు. మీరు చూసుకోండి నా దగ్గర ఉంది వీడియో. నా సినిమా గురించి బ్యాడ్ రివ్యూ రాసినోడిని
అన్నాడు. అది కూడా ఆయన అన్నాడు లేదు నేను కన్ఫర్మ్ చేయట్లా. అది పబ్లిక్ ప్లాట్‌ఫామ్ మీద కరెక్ట్ కాదండి అది. అదండి. తప్పైతే తప్పు, నేను ఖండించడం తప్పులేదు. నేను ఒప్పుకుంటాను. కానీ ఆయన బాధను ఆలోచించండి. ఎందుకు తిడతాడాయన? ఏం అవసరం ఆయనకి? మీ మీద కోపం ఉందా? మీ మీద గ్లడ్జ్ ఉందా ఎవరికైనా? మీరు ఏదో మాటారు కాబట్టి ఆయన రివర్స్ చెప్పాడు తప్ప, ఆయనకి జర్నలిస్ట్ అంటే ఆయనకేమి వ్యతిరేకత ఎందుకుంటది? సినిమా బతికేటప్పుడు, సినిమా తప్పుడు అందరిని కలిపేయాలి కదా! ఇప్పుడు సరే ఇంకా అన్ని కొన్ని విషయాలు లోతు మాట్లాడకూడదు. ఆళ్ళైతే ఆళ్ళకేమైనా అందలేదేమో. మళ్ళీ ఆ మాట మాడితే ఇంకో మాట మాడతాను. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు మీరు. సినిమాలు ఇంకో టాపిక్ ఏంటంటే మొన్న 'నాగార్జున' గారు చాలా ఫీల్ అయ్యాడు. అవును. దేనివల్ల ఫీల్ అయ్యాడు? మీరు సినిమాలు ఇష్టమైనట్టు ఇప్పుడు ఇందాక ఒక డేట్‌ల గురించి చెప్పేశారు. ఈ డేట్ ఈరోజు రిలీజు, ఈరోజు సక్సెస్ మీటు, ఈరోజు అదేమి మీరు మాటల్లో చెప్తున్నారు గానీ ప్రొడ్యూసర్‌లు హ్మ్. మీకు ఒక ఆర్డర్ లేదు. దానివల్ల సినిమాలు లేట్ అవ్వడం వల్ల మాలాంటోళ్ళు నష్టపోతున్నాం అని ఆయన చాలా ఫీల్ అయ్యారు. అంత పెద్దాయనగా ఫీల్ అవ్వడం అందరికి కూడా చాలా కలిచివేసిందండి. అవును. ఏంటి దానికి ఇంక ప్లానింగ్ ఏముండదా? మీ ఇష్టం వచ్చినట్టు డేట్లు చెప్పేస్తారు. వచ్చే సంక్రాంతికో సినిమా రిలీజు. మీరు ఇది చెయ్యరు. మిగతా వాళ్ళు చిన్న సినిమా ప్రొడ్యూసర్‌లో ఇంకో సినిమాలో పోతున్నాయి. అది ద మేము పోరాడతాం. అది సినిమా దానివల్ల పోనీ అలాంటి పెద్దాయన ఫీల్ అయినప్పుడు కూడా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లా? అది అవుతున్నాయి. ఇప్పుడు అది చెప్తానండి. ఇప్పుడు 'నాగార్జున' గారు ఆయన అందరికి మన తెలుగు డైరెక్టర్లందరికీ చెప్పారు. పలానా ఇంగ్లీష్ సినిమా డైరెక్టరు 'ఒడేసీ' అనే సినిమా వాడు ఎప్పుడో సంవత్సరం క్రితం డేటేసాడు అని చెప్పారు కదా! ఇప్పుడు మనోళ్ళు కూడా ఇప్పుడు సపోజు మన అనిల్ రావిపూడి ఉన్నారనుకోండి, పండగ సినిమా అంటారు. ఓ 2 నెలల ముందు సినిమా కంప్లీట్ అయిపోయినా సరే పండగ వరకు వెయిట్ చేస్తారు కదా ఆళ్ళు. అలాగే డేట్ ఫిక్స్ చేసుకుంటారు ఆళ్ళు. కొంతమంది అవగాహన లేని ప్రొడ్యూసర్లు గ్రాఫిక్స్ అవ్వలేదని, లేదా అది బాగోలేదని, ఇది బాగోలేదని కాలం గడుపుతూ 36 సార్లు డేట్లేసి మారుతూ ఉంటారండి. మేము కూడా బాధపడతాం. ఒక పెద్ద సినిమా వస్తే 20 సినిమాలు పోతాయి, సంకనాకి పోతాయి. కాబట్టి అలా అని చెప్పి మేము పెద్ద సినిమా వాళ్ళని ఏమంటాం? నువ్వు డేట్ వేయకను అనలేం కదండీ ఆళ్ళకి. అలాగే సెన్సార్ కూడా ఇదివరకు మామూలుగా వరుసగా వేళ అప్లై చేస్తే 15 రోజులు చూడాలని రూల్ ఉందండి. 15 రోజులు చూడాలని. మొన్న సుప్రియ గారు ఒక చోట అడిగారు, మాకు తత్కాల్ ఏర్పాటు చేయండి అని. తత్కాల్ వద్దు మొర్రు అని మేమందరం బతిమాలి తత్కాల్ తీయించేసాం. ఎందుకు తత్కాలు ఉంటే డబల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటి తత్కాలు పెడుతున్నాడు. ఏముంది అంతవరకు 10 కోట్లు పెట్టి తీసుకుంటారు. ఆఖరేమో 1,00,000 పోతే పోయిందో త్వరగా అర్జెంట్‌గా చూసేద్దామని. అప్పుడు మేము లైన్‌లో ఉన్నాం ఏమవుతాం? కాబట్టి తత్కాల్ సిస్టమ్ వద్దు. తత్కాల్ చూసే ఉద్దేశినప్పుడు మీరు వారానికి 5 సినిమాలు చూస్తున్నారనుకోండి. శనివారం, ఆదివారం సెలవు కదా! మీరు కావాలంటే శనివారం చూడండి. లేదా ఆదివారం చూడండి. అంటే స్పెషల్‌గా దానికో డేట్ పురమాయించుకోండి. లేకపోతే స్పెషల్ షో వేసుకోండి. అంతే తప్ప రన్నింగ్‌లో ఉన్న సినిమాలను ఆపి తత్కాల్ చూడొద్దని చెప్పి మేము సెన్సార్ చైర్మన్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం. దానివల్ల ఏమవుతుందంటే మేము 50,000 కట్టలేం సెన్సార్‌కి. మీరేమో 2,00,000 కట్టేస్తారు. కాబట్టి మమ్మల్ని గెంటేస్తారు వెనక్కెళ్ళిపోద్దిగా. అంటే తత్కాల స్కీమ్‌లో ఏంటంటే 2,00,000 కట్టిన బలవంతుడికి ముందు చూసేస్తారు సినిమా. దోసేస్తారు. ముందు ఇచ్చేస్తారు. అప్పుడు మేము లైన్‌లో ఉన్నాము. సపోజ్ నేను ఏదో 7 తారీఖు రిలీజ్ చేద్దామని నేను 30 తారీఖు లోపు అయిపోద్ది కదా అని నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. రేపు మీరొచ్చి మా ప్లేస్ మీరు కొట్టేసారనుకోండి, మేము వెనక్కెళ్ళిపోతాం. అప్పుడు 7 చేయలేం కదా! నేను 14కి వెళ్తా. 14కి 14 2 సినిమాలు మీద పడతాయి. అది మాకు నష్టం అది. ఇప్పుడు మీరు తత్కాల స్కీమ్ గురించి చెప్పారు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో బలవంతుడితో రాజ్యం అనేది జరుగుతుంది. హ్మ్. ఈ మధ్యకాలంలో ఒక చిన్న అతను ఎవరో సుబ్బారెడ్డి అనే అతను ఒక ఆయన వారణాసి టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అవును. తర్వాత ఆ టైటిల్ రాజమౌళి గారికి వెళ్ళిపోయింది. హ్మ్. అంటే ఎందుకు జరుగుతుందండి ఇది? అంటే ఇంకా ఆ చిన్నోడికి రక్షణ లేదా? అంటే ఏదన్నా ఒక ఇదివరకు మీకు గుర్తుండే ఉంటది. గుణశేఖర్ గారు 'కత్తి' విషయంలో కూడా చాలా ఫీల్ అయ్యాడు. నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది ఇంకోళ్ళకి పోయింది. అంటే నాకంటే భావదారిద్ర్యం లేదు కాబట్టి నేను ఇంకోటన్నా చేసుకోగలను. చిన్నోళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాడు. అప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది. అలాగే మహేష్ బాబు గారిది 'కలేజా' ఉంది. 'కలేజా'ని ఎవరో చేసుకున్నారు. మహేష్ 'కలేజా'ని. అయితే దీంట్లో సుబ్బారెడ్డి గారి విషయం మాకు పూర్తిగా తెలుసండి. దాంట్లో ఎందుకు అవగాహన ఉందంటే అతను ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రొడ్యూస్ కౌన్సిల్ 2 ఉన్నాయి. టైటిల్ రిజిస్టర్ చేసాయి. అతను ప్రొడ్యూస్ కౌన్సిల్‌లో చేయించాడు రిజిస్ట్రేషన్. ఎవరో సుబ్బారెడ్డి గారు. చేసిన తర్వాత అప్పుడు 3, 4 సార్లు దాన్ని రెన్యూల్ చేయించాడు. అంటే ఆ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ గారితోటి ప్లాన్ చేద్దామని, అదే ఇంకో డైరెక్టర్‌తో హీరో ప్లాన్ చేద్దామని రకరకాలుగా ప్లాన్ చేశారు. ఏదో అనుకోకుండా అలా వెనక్కెళ్ళింది సినిమా అది. ఈలోపు వాళ్ళు వారణాసి సినిమా అనౌన్స్ చేశారు. ఆళ్ళేం చేశారంటే రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ అని ఒకటి వేరే ఉంటదండి. రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్ అక్కడ చేయించుకున్నారు ఆళ్ళు. ఎవరు మన కేఎల్ నారాయణ గారు ఆళ్ళు చేయించుకున్నారు. అలాగే మొన్న ఇంకో సినిమా కూడా వచ్చింది. టీ సీరీస్ వాళ్ళకి చేస్తున్నారు చూడండి. పెద్ద డైరెక్టర్ సందీప్ వంగ డైరెక్టర్ సినిమా. దాని పేరేంటి? సందీప్ వంగ గారి సినిమా వస్తుంది కదండీ! అదే 'స్పిరిట్'. స్పిరిట్ సినిమా కూడా వాళ్ళు అక్కడే చేయించుకున్నారు. ఎక్కడ? రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్‌లో చేయించుకున్నారు. దానికి రూ. 5,000 అవుతుంది టైటిల్ అండి. ఆ విషయం చాలామంది తెలియక ఇక్కడ 600కి 1000కి వస్తుంది కదా! ఇక్కడ చేయించుకుంటున్నారు. సిన్సియర్‌గా తీసి పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే ముందు అనుకున్న టైటిల్‌ని రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్‌లో అక్కడ టైటిల్ రిజిస్టర్ చేస్తారు అక్కడ. అక్కడ చేయించుకుంటే గనుక ఏముందంటే 5,000 ఖర్చు అవుద్ది. అది ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు. హక్కు లేదనమాట అది. అలా చేయించుకోవచ్చు. ఇదొక సలహా మీకు ఇస్తున్నాం. రెండోదేంటి ఈ సుబ్బారెడ్డి గారి విషయం అడిగారు కదా! సుబ్బారెడ్డి గారు వచ్చి ఏవండీ వారణాసి సినిమా టైటిల్ పెట్టారు. మమ్మల్ని కౌన్సిల్‌లో లెటర్ పెట్టారు. దానికి మేము కూడా సపోర్ట్ చేసాం. ప్రసన్న కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. అయితే కేఎల్ నారాయణ గారు ఏం చేశారంటే ఇక్కడ టైటిల్ ఉంది కాబట్టి తెలుగులో తప్ప మిగతా అన్నిటిలోనే వాళ్ళు చేయించుకున్నారు. తమిళ్, మలయాళం, కన్నడ అన్నిటిలో చేయించుకున్నారు. ఎక్కడ? మద్రాసులో సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్‌లో చేయించుకున్నారు.
తర్వాత దాన్ని ఒక 4 days బ్యాక్ డైరెక్టర్ వీరశంకర్ గారు, ప్రసన్న కుమార్ గారు పెద్ద మనిషిగా కూర్చుని మన డైరెక్టర్ సుబ్బారెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఆ టైటిల్ని సరెండర్ చేశారు. సరెండర్ కాదు, కేఎల్ నారాయణ గారికి ట్రాన్స్ఫర్ చేశారు. అది మా ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టి ఓ వీడియో కూడా పెట్టారు. కేఎల్ నారాయణ గారికి మేము టైటిల్ మీకు ఇచ్చేస్తాం సార్, మీరు చేసుకోండి సార్ అని ఇష్టపూర్వకంగా సుబ్బారెడ్డి గారు ఇవ్వటం, కేఎల్ నారాయణ గారు, సుబ్బారెడ్డి గారు, వీరశంకర్ గారు, ప్రసన్న కుమార్ గారు ఫోటో తీసుకుని అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వివాదం మొన్నటితో ముగిసింది. అంటే పాతదేనా తిరుగుతుందేమో కానీ ఇంకా జరుగుతున్నట్టు ఫిల్మ్‌నగర్‌లో సమాచారం అండి. రెండోది మీరు చేసిన తప్పేంటంటే ప్రొడ్యూసర్‌కి రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ ఉంటది అన్న విషయాన్ని అవగాహన కల్పించకపోవడం కూడా నిర్మాతల మండలి గాని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ గాని తప్పండి. మీ సినిమా థియేటర్కి వచ్చిన మీకు అవగాహన ఉండదా? కాదండి. మీకేముంటది టైటిల్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకోవాలని ఎవరు తెలుస్తది ప్రొడ్యూసర్‌కి? అదే సార్. ఛాంబర్‌లో కానీ, కౌన్సిల్‌లో కానీ తెలుస్తారు. అవును. ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ ఉంటదండి. అందులో చేయించుకుంటే గాని మాకు లేదంటే పెద్దోళ్ళకి బలవంతులకి తెలుస్తాయండి అది అన్నీని. ఎంతమంది చెప్పమంటారు? ఎలా చెప్పమంటారు? ఇప్పుడు మీ మీరు ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి మీ- ప్రొడ్యూసర్ బ్యాన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ప్రొడ్యూసర్ అవగాహన కల్పిస్తున్నారు కదా! ఆ. అప్పుడు ఆ రోజే చెప్పాలి. ఆ రోజు చెప్తే ఆడు అక్కడ చేయించుకుంటాడు. మాకు వచ్చే 1000 రూపాయలు పోద్ది. తప్పు కదండి అది. ప్రొడ్యూస్ కౌన్సిల్‌కో ఛాంబర్‌కో వచ్చి ఓ 1000 రూపాయలు వస్తాయి కదా! అది పోతది. కాబట్టి మీరు తెలుసుకోవాలి. పెళ్ళికి ముందు ఏం చేయాలి? ఎలా చేయాలి? పెళ్లి తాళాలు కట్ట మీరు తెచ్చుకోవాలి తప్ప వచ్చిన తర్వాత కట్టలేదు చెప్పలేదని కుదరదు. కానీ ఇదేంటంటే బలహీనుడికి సమస్య వచ్చినప్పుడే అన్నీ బయటకు వస్తున్నాయండి. ముందు రావట్లే. కేవలం ఏంటంటే బలహీనుడు సినిమా ఎందుకు తీయాలి అసలు? అది వేరే టాపిక్ అనుకోండి. అది ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సుబ్బారెడ్డి గారు వారణాసి అనే సబ్జెక్టు కొన్నాళ్ళు చెలరేగింది కదండి ఇండస్ట్రీలో. ఒక 2 ఇయర్స్ నుంచి 1.5 ఇయర్ నుంచి జరుగుతుంది. నిన్న మా ప్రసన్న కుమార్ గారు దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. నా కళ్ళ ముందున్న నేను చూశాను. నాకు తెలుసు ఆ విషయం. మీరు ఎన్టీవీలో తిరిగినా ఇంకెక్కడ తిరిగినా అది ఏదో పాత న్యూస్ తప్ప కొత్త న్యూస్ కాదు. వివాదం పరిష్కారం అయిపోయింది. మొన్న నేను వైభవ కాశీ అని పెట్టుకున్నానండి. లేకపోతే కాశీ వైభవం అని పెట్టుకున్నాను. అది చిన్న సినిమా కాశీలో తీస్తున్నానండి. తీస్తుంటే సుబ్బారెడ్డి గారు ఫోన్ చేశారు నాకు. సార్ ఏంటి సార్ మీకు ఎవరు ఇచ్చారు సార్ టైటిల్ అన్నారు. టైటిల్ ఏంది ఇవ్వడం నేను సినిమా తీసుకున్నా సెన్సార్ ముందు రెడీ చేసుకుంటాను అన్న. అంటే అదిగా సార్ నాదిగా టైటిల్ అన్నాడు. ఓ అవును మీదే కదా ఆ విషయం నాకు తెలుసు. కానీ అది వారణాసి రాజమౌళి గారు చేశారు, మీరు చేశారు, ఇంకోళ్ళు చేశారు కదా 3, 4 ఉన్నాయి దాంట్లో. అంటే అది కాదు సార్ మీకు అన్నీ తెలుసు కదా మీకు అన్నాడు. కాబట్టి తెలుసు కాబట్టి నేను విరమించుకుంటున్నాను. నాకు కాంప్లికేషన్ వద్దు. నా సినిమా వారణాసి టైటిల్ అయితే జనం రాకపోవడం కుదరదు. కాబట్టి నేను కాశీ వైభవం అని పెట్టుకున్నాను. మీకేం భయం లేదు బ్రదర్ అని చెప్పాను. ఆయన థ్యాంక్ యూ సార్ అని చెప్పాడు. ఆ టైటిల్ మొన్న ఈ వివాదాన్ని మాత్రం 2, 3, 4 రోజుల క్రితమే ప్రసన్న కుమార్ గారు, వీరశంకర్ గారు అందరూ వచ్చి దాన్ని సెటిల్ చేశారు. అంటే సార్ ఇప్పుడు కొన్ని అవగాహనలు మీకు ఉండాలి. అంటే మీకంటే ప్రొడ్యూసర్కి ఉండాలి. ప్రొడ్యూసర్ అడిగితే సమాధానం చెప్పడానికి లేకపోతే మీకు వివరణ చెప్పడానికి మేము ఉన్నాం. ఇప్పుడు మీకు చెప్పాను కదా 5,000 రూపాయలు కడితే మనకి రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్లో మనం చేసుకోవచ్చని. ఇప్పుడు కొత్తగా ఎవరైనా చేయించుకోండి 4 లాంగ్వేజ్లు కూడా చేయించుకోవచ్చు అక్కడ. అప్పుడు దాన్ని ఎవరు ముట్టుంటే వీల్లేదు. అంటే జస్ట్ ఒక లోగో రిజిస్ట్రేషన్ లా ఉంటుంది చూడండి, బ్రాండ్ రిజిస్ట్రేషన్ అలాంటిది అనమాట అది. ఎక్కడ చేయించుకోవాలండి అది? అంటే ఇప్పుడు మనిషి ఇక్కడ ఏజెంట్లు ఉంటారు, మనకి ఢిల్లీలో ఉంటుంది అది. ఇక్కడ మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ పెరిగిపోయింది కదా సార్. ఇదివరకు యానిమల్ హస్బెండరీ అంటే మన మద్రాసు మనిషి వెళ్ళేవాడు. ఇప్పుడు అంత సీన్ లేదు ఇక్కడ, అన్నీ అప్లోడ్ చేయడమే. అలాగే సెన్సార్ ఆఫీస్కి కాగితాలు పట్టుకు వెళ్ళేవాళ్ళం, ఏం లేదు. ఇప్పుడు సెన్సార్ ఆఫీస్ కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయడమే. ఇప్పుడు పేపర్ వర్క్ తగ్గిపోయింది. సరే ఇంకా మీ విషయానికి వస్తే యమకింకరుడు అని రిలీజ్ చేశారు ఏఐలో. అది ఏంటి మీరు ఏ సినిమాలు వరుసగా ఏని వాడుకుని బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటండి అసలు? ఇప్పుడు ఎందుకు మీరు మాట చెప్పారు ప్రత్యేకం చూసుకోమన్నారు కదా. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు రేట్లు పెంచారు, లైట్ మ్యాన్ రేట్లు పెంచారు, లొకేషన్ రేట్లు పెరిగినాయి అని పోరాటాలు మానేయడం కంటే, పోరాటాలు చేయడం కంటే మన కొత్త విధానం ఏమవుతుంది, కొత్త స్టైల్ ఏమవుతుందో చూసుకున్నామండి. నాకు రామ్ గోపాలం గారు ఫోన్ చేశారు. ఏమైనా ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో ఎరదీసేస్తుంది, నువ్వు ముందు నుంచి ప్లాన్ చేసుకో అని నాకు సలహా ఇచ్చారు మా బాస్ ఆయన. 5D కెమెరా వచ్చింది పూర్వం అండి. 5D కెమెరా ఉంది కానీ చాలామంది తెలియదు. ఆయన 5D కెమెరా పట్టుకుని దొంగల ముఠాలో సినిమా తీశాడు. ఎవరు రవితేజ హీరో, రామ్ గోపాలం డైరెక్టర్. దొంగల ముఠా సినిమా 5Dలో చేశారు. ఏంటి అని అందరూ నోరు నిలబెట్టారు. దాంట్లో కూడా అద్భుతమైన క్వాలిటీ వచ్చింది ఆ రోజుల్లో. అలాగే అంతకుముందు ఇది ఉందండి స్టడీకెమ్ కెమెరా. స్టడీకెమ్ కెమెరా ఇప్పుడు ఉంది కానీ స్టడీకెమ్ కెమెరాని శివ సినిమాలో రామ్ గోపాలం గారు వాడారు. వాడిన తర్వాత ఓహో ఒక స్టడీకెమ్ కెమెరా ఒకటి ఎక్విప్మెంట్ ఉంది, దాన్ని ఇలా కూడా వాడచ్చు అనే విషయం మేధావులందరూ తెలుసుకున్నారు. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అలాగే 5D కెమెరాకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. ఇప్పుడు ఏఐ సినిమాకి ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఏఐ భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీని చాలా ఇచ్చేస్తుంది, డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 300 కోట్లు పెట్టి మీరు తీసే గ్రాఫిక్స్, 3 సంవత్సరాలు పెట్టి తీసే గ్రాఫిక్స్ని 30 లక్షల్లో 3 నెలల్లో తీసేయచ్చు. అంటే టైము, డబ్బు ఇవన్నీ కూడా మిగులుతాయి మనకి దేంట్లో, కొత్త టెక్నాలజీలో. మొన్నటి వరకు కొంచెం ఏ టెక్నాలజీలో కూడా కొన్ని టూల్స్ సెడెన్స్ 2 అని ఇలాంటి కొన్ని చైనా టూల్స్ కొన్ని ఇంకా రాలేదు అప్పటికి. అప్పుడు కొంచెం ఫేస్ మీరు ఇలా తిప్పితే ఫేస్ మారిపోయేది. ఇప్పుడు అది కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ మళ్ళీ ప్రతిరోజు డెవలప్ అవుతుండగా అందరూ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది.
పూర్తిగా మీరు ఎలా ఉన్నారో అలాగా మీ హావభావాలు, మీ మాట, మీ తల తిప్పడం అన్నీ కూడా సేమ్ అలాగే రావడం కోసం తయారు చేశారు. దానిలో మేము ఒక 5 సినిమాలు మా గురుగారు చెప్పిన తర్వాత 5 సినిమాలు ప్లాన్ చేసాం. దాంట్లో కూడా చిన్న చిన్న సమస్యలుంటాయి. అయినా ఆ టేబుల్ మీద సమస్యలు. నో కెమెరా, నో లైట్, నో డైరెక్టర్, నో హీరో. ఏమీ లేదు అసలు. ఓన్లీ కంప్యూటర్. సిస్టంలో కూర్చొని సినిమా తీసేయొచ్చు అనేది గొప్ప టెక్నాలజీ. భవిష్యత్తులో 100% ఈ టెక్నాలజీ అందరూ ఫాలో అవుతారు. అంటే ఇప్పుడు మీరే ఉన్నారు. అది మీరు ఎందుకు ఈ సినిమా హీరోగా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ప్రతిభ చూపించడం కోసం కదా! అది ప్రతిభ చూపించి మీరు ఫెయిల్ అవ్వడం కంటే దీనిలో ఒకసారి ట్రై చేసి, ఓహో! పర్లేదు నేను సూట్ అవుతానా అని తీసుకోవచ్చు. అయితే చాలామంది ఏమంటారంటే ఎమోషన్స్ ఉండవు. ఎమోషన్ అయితే సినిమాలు ఆడవు. సినిమా ఆడకపోతే డబ్బు పోతది అంటారు. మరి ఎమోషన్స్ ఉండి అన్నీ చేసిన 10,00,00,000, 12,00,00,000 పెట్టి సినిమాలు ఆడట్లేదు కదా! వాటి సంగతి ఏంటి? కాబట్టి ఆడే సినిమా గురించి అన్నీ కావాలి. ఆడిన సినిమా కాబట్టి బెటర్ ఇది. ఇప్పుడు దీంట్లో అసలు దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా గ్రాండియర్‌గా ఇప్పుడు 'బాహుబలి' సినిమా ఉందండి. 'బాహుబలి' సినిమాలో 100 మందిని బల్లాల దేవుడు చంపేస్తాడు. నిజమా అది? కాదు కదా! మీకు తెలుసు కదా! కాదు అని తెలుసు కదా మీకు. అయినా మీరు ఎంజాయ్ చేశారా లేదా? అలాగే ఇది కూడా. కూడా మనమే దొంగతనం అక్కర్లేదు. నేను మొన్న అనౌన్స్ చేసినప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశా. భారతదేశంలో తొలి తెలుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా. తొలి తెలుగు అని ఎందుకు అన్నానంటే అంతకుముందు కన్నడలో సినిమా వచ్చింది. అలాగే హిందీలో సినిమా వచ్చింది. మనది తొలి తెలుగు సినిమా. ఫస్ట్ సెన్సార్ అవుతుంది. ఆ సినిమాకి టోటల్‌గా ఏఐలో చేసాం. వితౌట్ కెమెరా, వితౌట్ లైట్స్, వితౌట్ అదే చెప్పాను కదా! ఏమీ లేవు. ఓన్లీ సిస్టమ్ మీద చేసాం. దాంట్లో ఎవరో హీరోని పెట్టాల్సింది ఎందుకు? మనమే హీరో. మనమే నేనే అంటే నేను యంగ్ హీరో కాదు ముసలోడినే. ఈ గెటప్‌లోనే చేసాం. అలాగే మాకు రెగ్యులర్‌గా మా రెగ్యులర్ హీరో మాకు బుల్లి చిన్న సినిమాలకి మెగాస్టార్ ఉన్నారు ఒకాయన సుమన్ గారు. ఆయన మెయిన్ క్యారెక్టర్ చేసాం. బ్రహ్మాండంగా వచ్చింది. అంటే నేను 100% సాటిస్ఫైడ్ అయ్యాం. ఇప్పుడు మనల్ని చూసి 100 సినిమాలు బయటకొస్తాయి చూస్తుండండి మీరు. 100 సినిమాలు. చెప్పానుగా వీఎఫ్ఎక్స్ టైం పడతది. 10 మంది వర్క్ చేయాలి. చాలా టైం పడతది. ఇది ఒక మనిషి చాలు. ఓ 3 నెలల్లో అయిపోద్ది సినిమా. ఇంకా తెలివితేటలన్నీ మీ ఇష్టం. దాన్ని ఎమోషన్ పెడతారా? లేదా ఇంకోటి పెడతారా అని. అలాగే కొంత కావాల్సింది కూడా మనం కొంత ఒరిజినల్ లైవ్ షూట్ చేయొచ్చు. కొంత ఇది పెట్టొచ్చు. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో హీరో, హీరోయిన్‌తో మాడుతున్నాడు. దానికి పెద్ద మీరు దానికి గ్రాఫిక్స్ చేయవలసిన అవసరం లేదు. మామూలుగా మాడొచ్చు కదా! లేదా కారు ఏసుకెళ్తున్నాడు. అదే మామూలుగా తీసేయొచ్చది. అయి ఎలా తీసుకొని కారు ఫైట్ ఉంది. నిన్న ఒక సినిమా చూశానండి. ఆ సినిమాలో ఒక బస్సు వెళ్ళి దీంట్లో పడిపోద్ది. లోయలో పడిపోద్ది. అది ఏఐలో తీశారది. అలా అంటే పేర్లు చెప్పకూడదు. పెద్ద సినిమా మొన్న వచ్చిన పెద్ద సూపర్ హిట్ సినిమా 300,00,00,000 సినిమాలు కూడా ఏ షాట్లు చాలా ఉన్నాయి. అవును. అంటే ఒక్కొక్క షాట్ పెడతారక్కడ. ఇది ఇక్కడ మనం మొత్తం వాడతాం మనం. ఏం తెలిసిపోద్ది. తెలిసిపోతే నష్టం ఏంటి? ఇప్పుడు మన 'మహా నరసింహ' అని సినిమా వచ్చిందండి. యానిమేషన్‌లో తీశారు. అవును. అది యానిమేషన్ సినిమా అని రాశారు. ఇంకేంటి భయం? హ్మ్. కాబట్టి యానిమేషన్ సినిమా చూసారు కదా సినిమా. జనం వచ్చారు. సూపర్ హిట్ అయింది. సినిమా హిట్ అయింది. అంతకుముందు ఇదే యానిమేషన్‌లో 'కొచ్చడి' అని సినిమా తీశారు. రజనీకాంత్ గారి అమ్మాయి తీసింది. రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు దాంట్లో. అసలు రజనీకాంత్ గారు లైవ్‌లో బతికున్న మనిషి సొంత కూతురికి బొమ్మలతో చేయడం ఏంటి అసలు? ఆళ్ళ అందుకే అమ్మాయి ఆ కదా! సినిమా ఫెయిల్ అయిందంటారా? అందుకే ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయింది నేను ఇప్పుడు మీకు చిన్న ఎమోషన్ అంటే ఏదనుకున్నారు? ఎమోషన్ అంటే ఏంటి అసలు? రజనీకాంత్ గారిని అలా చూడటం మనం ఇష్టపడతాం. ఆయన ఊరికే ఇలా అన్నా కూడా మనం ఇష్టపడతాం కదా! బొమ్మ చూస్తే ఎందుకు అవుతది? బొమ్మ చూస్తే మీ థ్రిల్ ఎలా అవుతది మీకు? అవును. పైగా బొమ్మని తెలిసిపోతుంది. ఇప్పుడు ఓ సినిమాలో బ్రహ్మానందం గారు డాన్స్ చేస్తారు. సినిమా పేరు చెప్తాను. డాన్స్ చేస్తారు. ఏంటి స్టెప్‌లు ఏస్తుంటారనమాట. అది ఏంటి గ్రాఫిక్స్ అది. బ్రహ్మానందం గారు డాన్స్ చేయగలరా? చేయలేరు కదా! అది మనం జనాల్ని కొంచెం స్టైల్ చేయడం కొంత తప్ప ఆగడు సినిమా. ఆ సినిమాలో. లేకపోతే అది ఓ సినిమాలో కార్ డోర్ తీసి టక్ టక్ అని నొత్తుంటాడు. దూకుడులోను దీంట్లోను. రేస్ గుర్రం. రేస్ గుర్రంలో. అయన్నీ గ్రాఫిక్స్ అని మనకు తెలుసు మనకి. మీరు ఎంజాయ్ చేయలేదా? ఇది అంతే. అందుకని చేసాం. నిన్న మా రఘురామకృష్ణరాజు గారు ఏపీ డిప్యూటీ స్పీకర్ గారు ఆ సినిమా ట్రైలర్ చూశారు. చూసి "ఏమయ్యా ఏంటిది 300,00,00,000 సినిమా నువ్వు 30,00,000 తీసేత్తన్నావు" అన్నారు. ఇండస్ట్రీకి ఒక మార్గం ఎత్తన్నాం సార్ మనం. ఎవరైనా సినిమా చేయొచ్చు. లేదు బాగుంది టెక్నాలజీ బాగుంది. రామానాయుడు గారు 150 సినిమాలు తీశారు. నువ్వు ఏకంగా 300 సినిమాలు తీసేలా ఉన్నావు అన్నారు. 300 సినిమాలు తీయను గానీ ఆయన పెద్దాయన రామానాయుడు గారిని నేను పోల్చుకోను. ఆయన కాలి గోటి కూడా మనకు సరిపోం గానీ డెఫినెట్‌గా నేను తీత్తాను. ఎందుకంటే ఇప్పుడు షూటింగ్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ చేసి, దానికి కెమెరాలకి రెంటలు కట్టి, కట్టి బోలెడంత కష్టపడుతున్నాం. అదే అట్లా. ఇది ఇంకా బెటర్ మాకు. ఈజీగా ఉంటది. ఈజీ గోయింగ్. ఇప్పుడు ఇంకా సేఫ్ మార్గం మాకు దొరికింది. కాబట్టి దీంట్లో నేను 5 సినిమాలు స్టార్ట్ చేశానండి. 3 సినిమాలు అయితే కాపీలొచ్చినియి. అయి అనౌన్స్ చేయట్లా. ఒక్కొక్కటి తీత్తాను బయటికి. తీసి ఆగస్టు 15 తర్వాత రిలీజ్ చేస్తాను. మొన్న అడిగారుగా మీరు ఆగస్టు 15 సినిమా తీస్తున్నారా? లేదా దాసేసారా? లేదా మానేసారా అని అడిగారు కదా! అయన్నీ
ప్రూవ్ చేస్తా. ఇప్పుడు నేను మానేశాను, మీకేం నష్టం? నేను మీ డబ్బేం తీసుకోలేదు మీ దగ్గర, మీరు నాకు పార్ట్నర్ ఏం కాదు, ఫైనాన్సర్ కాదే. నేను తీస్తాను, నేను సరదా నేను తీద్దామనుకున్నా, నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుని చేస్తున్నాను. మన యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మనకి ఒక అవార్డు ఇచ్చారండి. ఏది? ఫస్ట్ ఏఐ సినిమాగా తెలుగులో. అంతకుముందు కన్నడలో సినిమా వచ్చింది చెప్పాను కదా, అది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది తెలిసిన అండి? అది లవ్ సినిమా. లవ్ సినిమా ఏఐలో తీయటం వల్ల థ్రిల్లే ఉండదు. మనం తీసే సినిమా ఏంటి? మనం చేయలేని పని ఏఐలో చేయాలి, మనం చేయలేని పని విఎఫ్ఎక్స్లో చేయాలి. ఇందాక మీకు చెప్పాను కదా, No. పోలీస్ స్టేషన్లో అడుగుతున్నాడు, లేదా రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఇన్ని ఎందుకు? ఏఐలోని గ్రాఫిక్స్లో అక్కలేదు. గ్రాఫిక్స్లో ఇంపాసిబుల్ని మనం పాసిబుల్ చేయడం కోసం గ్రాఫిక్స్ వాడాలి. అలా ఏఐ కూడా అంతే. ఏమండి, ఈ విఎఫ్ఎక్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇది. ఇప్పుడు అనుకూలంగా అందుబాటులో రేటు చీప్గా అన్ని అందరికీ అనుకూలంగా వచ్చిందండి ఈ టెక్నాలజీ. రామచంద్రన్ గారు, ఈ మధ్యకాలంలో అల్లరి రావుబాబు ఎక్కువ సినిమాలు ఉన్నది తను అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేనికండి ఇది? అదే మొన్న మంచి పోస్ట్ పెట్టాడు ఆయన. నిజమే, ఆల్రెడీ బాబే మీరేమో చెడ్డోడుగా, చాలా తెలివైనోడు, చాలా మంచోడు కదా, అలా ఎన్నో సినిమాలు చూపించాడు. తెలివి ఆయన ఎంత బ్రిలియంటు. ఆయన చెప్పాడు, మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని, ఈ రిలీజ్ ఫంక్షన్ అని, టీజర్ అని, ఇన్ని అవసరమా? మా రోజుల్లో ఒక ట్రైలర్ రిలీజ్ చేసేవాళ్ళం. ట్రైలరే దశ నిర్ణయించేస్తుంది. ఒక పోస్టర్ వేసేవాళ్ళం, థియేటర్ జనం వచ్చేవారు. ఇప్పుడు మీరు ఎన్ని కార్యక్రమాలు చేసిన జనం అవుతున్నారా? టీజర్ రిలీజు, ట్రైలర్ రిలీజు, ఇంకో రిలీజు, ప్రీ రిలీజు, ఇన్ని చేస్తున్నారు కదా, జనం అవుతున్నారా? రావట్లేదు. ప్రమోషన్ లో భాగం కదండి అది. అది ప్రమోషన్ లో భాగం కదా. అదే డబ్బు వేస్ట్ చేస్తున్నారు. మీరు ఇలా రిలీజ్ చేసినా కూడా ఆడుతుంది, ఆడే సినిమాకి ఎన్ని చేసినా ఆడదు అని చెప్పడం కోసం ఆయన మంచి ట్వీట్ పెట్టాడు. ఆయన బాగుంది, దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. కాలాన్ని బట్టి ప్రమోషన్స్ తీరు మారుద్ది. ఇప్పుడు ఏ వచ్చినట్టే అవి మారుతుంటాయి కానీ అంతేనండి. ఇప్పుడు జనం ఇదివరకు మేము ప్రతి సినిమాకి ఖచ్చితంగా 3 యాడ్లు వేసేవాళ్ళం, డబ్బున్నా లేకపోయినా. 60,000 యాడ్ ఒకటేను. ఏది? ఒక డేట్ యాడ్, రేపే విడుదల, నేడే విడుదల, 3 యాడ్లు వేసేవాళ్ళం. ఇప్పుడు తెలిసి మీకు పెద్ద ప్రొడ్యూసర్లు కూడా డేట్లు ఇట్లా యాడ్లు ఇట్లా. ఏమండి, టీవీలో ట్రైల్స్ వేసేవాళ్ళు తిరుగుతాం. ఎందుకని? వ్యూయర్స్ దాంట్లో ఉండేవారని. ఇప్పుడు అది ఇట్లా. ఇప్పుడంతా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, వీటిలోనే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకండి? జనం ఎక్కువ దాంట్లో చూస్తున్నారు కాబట్టి. కాబట్టి మీరు అన్నట్టుగా మారుతున్న టెక్నాలజీ మనం మారుతాం కాబట్టి అలా చేస్తున్నాం. అంటే ఆయన ఉద్దేశం ఆయన వెలుగుచ్చాడు. ఆయన సీనియర్, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, నేను ఆయన ఏకీపిస్తాను. మనం ఇప్పుడు మాకు కూడా ఒక విధంగా పబ్లిసిటీ పెరిగిందండి, ఖర్చులు ఈ ఇన్స్టాగ్రామ్లో వాటిలో. నేను ఇంకోటి ఏంటంటే, ప్రీ రిలీజ్ ఓకే కానండి, మీరు 1 డే బిఫోర్ టికెట్లు అమ్ముతారేంటి? ఆ కథ ఏంటి అడగండి మీరు. 24 సినిమా రిలీజ్ కదా. ప్రీమియర్స్ కి ఏంటి ఇంపార్టెన్స్ అలాంటిది పెద్ద హీరోలకి ఖచ్చితంగా ప్రీమియర్స్ ఎందుకు మరి? అంటే ప్రీమియర్స్ రోజునే కిల్ చేసుకుంటున్నారు ఎందుకు సినిమాని? అది ప్రీమియర్ ఎందుకు వేయటం? మీరు 23 రిలీజ్ చేసుకోవచ్చుగా. సపోజ్ మనం 24th రిలీజ్ అనుకున్నాం అనుకోండి ఒక సినిమా. నేను చెప్పేది చెన్నై లవ్ స్టోరీ గురించి కాదు, ఏదో సినిమా. లేకపోతే 7వ రిలీజ్ అనుకున్నాను అనుకోండి, 6వ తారీఖుని ఎందుకు వేయటం మీరు ప్రీమియరు? పూర్వం ఏంటంటే పెద్ద స్టార్ హీరోల సినిమాలు 7వ తారీఖు రిలీజు అంటే కనుక 7 దాకా ఆగలేము, మీ ముందే చూసేద్దాం ఉత్సాహం ఉన్నవాళ్ళు ఆ రోజు ముందు నైటు 600, 1200 టికెట్లు అమ్మడం కోసం, వాళ్ళని ఫ్యాన్స్ని క్యాష్ చేయడం కోసం పెట్టేవారండి. చిన్న సినిమాలకి ప్రీమియర్ షో అక్కర్లేదండి, దానివల్ల డ్యామేజ్. సార్, అసలు మీరు పెద్ద సినిమాలకు మాత్రం ప్రభుత్వాలు ఎందుకు రేట్లు పెంచుకోమని ఎందుకు మీకు ఇవ్వాలి అసలు? మొన్నేమో గొడవ వచ్చినప్పుడేమో శిరీష్ గారు చెప్పారు కదండి, మేము చచ్చిన నైజాములో రేట్లు పెంచి సినిమా పెంచమని అడగము, మేము పెంచితే ఒప్పుకోమని కూడా చెప్పారు ఎగ్జిబిటర్గా. కానీ మళ్ళీ వాళ్ళు ఏమో ఆడమే నిలబడలేదు, మళ్ళీ మన సినిమాకి రేట్లు పెంచేశారు. దేనికి అసలు అసలు మీరు పెద్ద సినిమాలు తెస్తే ఎందుకు ప్రభుత్వాలు ఇవ్వాలి? మీకు అనుమతి ఇవ్వాలి, పెద్ద సినిమాలు రేట్లు పెంచుకోమని ఇవ్వాలి. వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు మీరు అన్నట్టే మిమ్మల్ని అంత పెట్టి తీయమని ఆవిడ చెప్పాడు, తీసిన తర్వాత ప్రభుత్వాలని ఆడడం ఎందుకు? అది జనం మీద ఎందుకు భారం వేయడం? జనం మీద ఎవరి మీద పోతుందో? పైగా ఫ్యాన్స్ మీద. సినిమాకి పాలాభిషేకం చేసేవాడు ఫ్యాను, దండలు కట్టేవాడు, జెండలు కట్టేవాడు ఫ్యాను. ఆ ఫ్యాన్ దగ్గర 600 తీసుకున్నారు. పూర్వకాలం ఏం చేసేవారండి, ఒక షో మార్నింగ్ షో ఫ్యాన్స్కి ఇచ్చేసేవారు. అంటే సపోజ్ భీమవరం నటరాజులో 20 రూపాయలు టికెట్ అనుకోండి, కుర్చీ 20 రూపాయలకి ఇచ్చేవారు ఫ్యాన్స్కి. ఇస్తే ఫ్యాన్స్ ఏం చేసేవారు, దాన్ని 30కో 40కో వాళ్ళే ఫ్యాన్సే కొనుక్కుని ఆ ఎక్స్ట్రా ఫండ్ని దానికి జెండాలు కడతాకో, పోలాభిషేకాలకు పెట్టినవారు. అది ఎవరు? ఫ్యాన్స్. మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టేవారు దీనికి, సినిమాకి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఫ్యాన్స్ని దోస్తున్నారు, బయట ఉంది ఇట్లా. కామన్ ప్రేక్షకుడు తక్కువ వస్తారు, ఫ్యాన్స్ ఎక్కువ వస్తారు. వచ్చిన వాళ్ళు మీ అభిమానులు, హీరో అభిమానులు, వాళ్ళని మొత్తం దోసేస్తున్నారు వాళ్ళ దగ్గర. దోసేసి మళ్ళీ అది ఆడ హీరోకి ఇస్తున్నారా, లేదా ప్రొడ్యూసర్కి ఇస్తున్నారా, లేకపోతే మీరు అన్నట్టు ఓవర్ బడ్జెట్లు చేసి వాళ్ళు ఖర్చు పెడుతున్నారో తెలియట్లేదు. కాబట్టి అది ఆ విధానం తప్పు. రెండోది, ప్రీమియర్ షోలు వేయడం కూడా న్యాయం కాదు. ఎందుకు వేయాలని అర్థం అవ్వట్లేదు. ప్రీమియర్ షోకి ఒక పెద్ద స్టార్ సినిమాలు తప్ప, హీరోలు తప్ప మిగతా సినిమాకి వేయక్కలేదు. ఓ 23 తారీఖు నైట్ ఎత్తే వల్ల ఆ ప్రీమియర్ షోకి ఏమో మీలాంటి జర్నలిస్టులు అందరికీ ఫ్రీగా టికెట్లు ఇస్తారు, వాళ్ళు చూసి తిడతాకి. నేనైతే అంటే నేను ఏమన్నా విమర్శించట్లా ఎవరిని, నేను కోపట్ల.
నేనైతే నాకు మాట్లాడుకుందిగా, మీకు మాట్లాడుకున్న నాకు లేదా? నేనైతే నేను ప్రీమియర్ షో లేను. ఏంటి జర్నలిస్టులకి నేను షో వేసి చూపించను. సినిమా థియేటర్లో చూపిస్తా. జర్నలిస్ట్ అంటే మన వాళ్ళే, మన ఫ్రెండ్సే కదా. సినిమా థియేటర్లో చక్కగా ఫ్యామిలీతో రండి అని 100 టికెట్లు ఇస్తా. దానివల్ల నాకు లాభం ఏంటి తెలిసిన? మీకు 100 మందికి నేను ఫ్రీగా టికెట్ ఇచ్చాను కదా. మీకు ఇచ్చిన టికెట్లో ₹50 నాకు వెనక్కి వస్తుంది. నేను కౌంటర్లో నా లెక్కేసుకుంటా. ఇప్పుడు మీరు ₹100 టికెట్ మీకు ఫ్రీగా ఇచ్చాను నేను. కానీ థియేటర్లో ₹100 టికెట్ నేను తీసి ఇచ్చాను కదా డబ్బు. ₹100 టికెట్ కొని మీకు ఇచ్చాను. కానీ నాకు నష్టం ఏంటి? ₹100 కాదు, ₹50. ఎందుకని ఇంకో ₹50 షేర్ నాకు ఇస్తారు గాడు థియేటరు. రెండోది, మీరు ఫ్యామిలీతో సినిమా చూస్తే ఆ సింపతి వేరుగా ఉంటుంది. ఇప్పుడు టికెట్ కొని చూసిన దానికి, టికెట్ కొన్న చూసిన దానికి ప్రేక్షకుడు మైండ్ సెట్ వేరుగా ఉంటుందండి. మీరు చూసి మీరు తిట్టరు ఖచ్చితంగా. పాపం ఆయన ఏదో గేట్ దగ్గర నుంచి నమస్కారం పెట్టి లోపల రండి అన్నాడు, ప్లస్ టికెట్ మనకు కొనిచ్చాడు, మధ్యలో పాప్కార్న్ ఇచ్చాడు, సర్లే పర్లేదని బాగానే ఉందని అంటారు. మొహమాటం కొద్ది అయినా ఇది చాలు మాకు, ఈ ట్రీట్మెంట్ చాలు మాకు. మీరు అదే విడిగా వెళ్ళి ప్రీమియర్ షో మీ సపరేట్గా ప్రసాద్ ల్యాబ్లోనే ఎక్కడ వేసి చూపించాం అనుకోండి, ఒక్కరా ఏంట్రా డైరెక్టర్ ఏంట్రా చెత్తనా కొడుకు, ఆ హీరో ఏంటి ఇలా చేసాడేంట్రా, హీరోయిన్ ఇలా చేసింది ఏంట్రా అని మీరు ముందు రోజు నుంచి మొదలెడతారు బ్యాడ్ రివ్యూలు రాయటం. పోనీ అరే వాళ్ళు మనం పిలిచి షో వేసి చూపించారా, వాళ్ళని ఎందుకు ఒక రోజు ఊరుకుందామని అనిపిస్తుంది మీకు? అనిపించదు. అది మనం రామచంద్ర గారిని అడిగి ఈ వారం వైరల్ టాపిక్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ వైరల్ టాపిక్స్తో రామచంద్ర గారితో మనం ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నమస్తే.